కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ బిల్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని ఎంపీ పోరిక బలరాం నాయక్ అన్నారు. వక్ చట్టాన్ని రద్దు చేయాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో నల్ల జెండాలు, జాతీయ జెండాలు, ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ వక్ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు 13 రోజుల పాటు పోరాడినా బీజేపీ ఏకపక్షంతో బిల్లును ఆమోదింపజేయడం దుర్మార్గమన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం పార్లమెంట్ ను బాయ్కాట్ చేశారన్నారు. ఈ క్రమంలో బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటం చేయవలసిన ఆవశ్యకత ఉందని ఎంపీ పిలుపునిచ్చారు. బీజేపీ 10 ఏళ్ల పాలనలో రైతులతో పాటు క్రైస్తవులు, ముస్లింలకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకువచ్చిందని ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ అన్నారు. నల్ల చట్టాలపై పోరాటం చేసిన విధంగానే వక్ బిల్లుకు వ్యతిరేకంగా కూడా పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మురళీ నాయక్ మాట్లాడుతూ దేశంలో మత విద్వేషాలను బీజేపీ రెచ్చగొడుతుందన్నారు. వక్ ఆస్తులను కైవసం చేసుకునేందుకే వక్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిందని ఆరోపించారు. మాట్లాడేదే లేదని కూడా బయటగా వాకౌట్ చేశాం. ఇది ఒకటే కాదు, తీసేసుడే. దీనికి ఎన్నో రకాల కూడా వాళ్ళకి లాభం జరుగుతూ వాళ్ళకు కూడా సేవ్ చేస్తూ చేసే మార్గాలు ఎన్నో ఉన్నాయి. ఒకటే కాదు, కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. బీజేపీ పార్టీ కుట్ర పన్నుతున్నది. భారతదేశంలో కుల విశ్లేషణ తీసుకొచ్చి మనకందరికీ ఇవాళ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి బీజేపీ పార్టీ మతతత్వం పార్టీ, బీజేపీ పార్టీ పూర్తి మతతత్వం పార్టీ. బీజేపీ పార్టీకి ఎన్నడూ కూడా భారతదేశంలో అందరూ వెతికరిస్తూనే ఉన్నారు. కానీ ఆర్ఎస్ఎస్ కానీ వాళ్ళు ఒకటి కుట్ర పన్ని రాజ్యాంగం చేస్తున్నారు. బిల్లు కూడా రాహుల్ గాంధీ మా నాయకుడు సోనియా గాంధీ గారు పార్లమెంట్ లో ఒప్పుకోలేదు, ఖర్గే గారు ఒప్పుకోలేదు. కాబట్టి అంబేద్కర్ ఒక ఆలోచన, ఒక విధానానికి ఒక మార్గదర్శిగా తీసుకుపోవాలి. భారతదేశంలో గాంధీ గారి మార్గదర్శనం శాంతితోని పోరాటం చేయాలి. బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో కేవలం 10 సంవత్సరాల్లోనే మరి రైతు వ్యతిరేక చట్టాలు, క్రిస్టియన్ వ్యతిరేక చట్టాలు, ముస్లిం మైనారిటీ సోదరుల వ్యతిరేక చట్టాలు ఎన్నో తెచ్చినాయి. రైతు చట్టాల కోసం, నల్ల చట్టాల కోసం వ్యతిరేకంగా రైతులు ఏ విధంగా అయితే కదం తొక్కిరో ఆ విధంగా మనం భవిష్యత్తులో కదం తొక్కితే తప్ప మోడీని, అమిత్ షాని మరి కొట్టలేమని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి ఆస్తిని కాజేద్దామని చెప్పి బీజేపీ ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. ఆస్తులు ఉన్నటువంటి వక్ఫ్ బోర్డుని ఎలా వదిలేది, దాన్ని కూడా కొన్ని సవరణలు చేసి దాన్ని ప్రభుత్వం కైవసం చేసుకోవాలని ఒక పీడ ఆలోచన బీజేపీ ప్రభుత్వానికి వచ్చింది.